తెలంగాణ పాలిటిక్స్లో అసలు ఏం జరుగుతుంది? కేసీఆర్ ఫ్యామిలీని జైలుకు పంపిస్తా అని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెడుతుంటే కనీసం విమర్శించడం లేదేంటి? నిన్నటి వరకు ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను లిక్కర్ రాణి అని గొంతు చించుకున్న బీజేపీ ఇప్పుడు సడన్గా ఎందుకు సైలెంట్ అయిపోయింది? ఇది రేవంత్ రెడ్డి గేమ్ ప్లానా లేక బీజేపీ సపోర్ట్తో నడుస్తున్న డీలా? ఇదంతా కేసీఆర్ ప్రజల సానుభూతి కోసం ఆడుతున్న మాస్టర్ మైండ్ గేమా? ఈ షాకింగ్ నిజాలు మీ వైబ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ అనాలిసిస్లో. లిక్కర్ స్కామ్ అంటూ ఊదరగొచ్చిన బీజేపీ నేతలు ఇప్పుడు కవిత టీఆర్ఎస్ పార్టీ పెడితే ఎందుకు పట్టించుకోవడం లేదు? ఒక్క బీజేపీ నేత కూడా కవిత పార్టీని విమర్శించడం లేదెందుకు? వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ని దెబ్బతీయడానికి బీజేపీకి ఒక బలమైన ప్రాంతీయ శక్తి కావాలి. అందుకే కవిత ద్వారా ఓట్లను చీల్చి బీఆర్ఎస్ను బలహీనపరచాలని బీజేపీ చూస్తోందా? కవిత కేసు విషయంలో బీజేపీ మౌనం వెనుక రేవంత్ రెడ్డితో కుదిరిన ఏదైనా అంతర్గత ఒప్పందం ఉందా? అందుకే కేంద్ర ఏజెన్సీలు ఇప్పుడు సైలెంట్ అయ్యాయా? రేవంత్ రెడ్డి స్కెచ్ ఏంటి? రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. కవిత కొత్త పార్టీకి ఫండింగ్ ఇచ్చేదే రేవంత్ రెడ్డి అని కొందరు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే కవిత తండ్రికి అన్నకి వ్యతిరేకంగా మాట్లాడితే అటు కేసీఆర్ దెబ్బతింటారు, ఇటు కాంగ్రెస్కి వ్యతిరేక ఓటు చీలిపోతుంది. అంటే రేవంత్ రెడ్డి ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలని చూస్తున్నారా? అందుకే కవితపై ఎలాంటి ఆరోపణలు చేయడం లేదా? నిరంతరం కేటీఆర్ హరీష్ రావు మీద చేసినంత అటాక్ కవిత మీద జరగడం లేదు అంటేనే ఆమెకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే టీడీపీకి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసే మీడియా మొత్తం కవిత పార్టీకి పూర్తిగా సపోర్ట్ ఇవ్వడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుంది. కేసీఆర్ సానుభూతి డ్రామానా? పై ఏవీ కాకుండా పోనీ ఇదంతా కేసీఆర్ ఆడిస్తున్న నాటకమా? తన పార్టీ బీఆర్ఎస్ పేరు మార్చడం వల్ల ప్రజలకు దూరమయ్యామని గ్రహించిన కేసీఆర్ మళ్ళీ పాత టీఆర్ఎస్ పేరుతో సెంటిమెంట్ను రగిలించడానికి తన కూతుర్ని రంగంలోకి దింపారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. తండ్రి కూతుళ్ళు విడిపోయినట్టు నటించి ప్రజల సానుభూతిని పొంది చివరిలో అందరూ కలిసి మళ్ళీ ఒకటవుతారా? అంటే ఇదంతా ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ వేసిన ఒక మైండ్ గేమా? ఇక్కడ ఎవరు ఎవరిని వాడుకుంటున్నారో అర్థం కానంత తెలంగాణ రాజకీయం మురికిగా మారిపోయింది. బీజేపీ సైలెన్స్, రేవంత్ రెడ్డి సపోర్ట్, కేసీఆర్ మాస్టర్ ప్లాన్, వీటి మధ్యలో బలైపోతున్నది తెలంగాణ ఓటర్. మరి మీరేమనుకుంటున్నారు? కవిత కొత్త పార్టీ వెనుక ఉన్నది మోదీనా, రేవంతా లేక కేసీఆరా? కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పండి. నిజం ఎప్పుడు నేరుగానే ఉంటుంది, కానీ అది చెప్పడం వైబ్ న్యూస్ లక్ష్యం. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.